నేటి యువత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చరిత్రను తెలుసుకోవాలన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఖమ్మంలోని ఎస్ఆర్ గార్డెన్లో వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొని 2 పుస్తకాలను ఆవిష్కరించారు. వెంకయ్య ఒకప్పటి రాజకీయ నాయకులు సిద్ధాంతం కోసం నిలబడి పోరాటం చేసేవారని తెలిపారు. నమ్మిన సిద్ధాంతం కోసం ఆనాటి ఎమ్మెల్యే రజబ్ అలీ తన తుది శ్వాస వరకు కొనసాగారని గుర్తు చేశారు. బూతులు మాట్లాడే వాళ్లకు ఓటుతో సమాధానం చెప్పాలన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. పార్టీ అంటే ఆ పార్టీ అందరూ నేను చదువుకునేటప్పుడు ఈ మంచికంటి రామకృష్ణారావు, బోడేపూడి వెంకటేశ్వరరావు, రజబ్ అలీ అని ఈ ఊరిలో సిపిఐ నాయకుడు ఉండేవాడు, ఎమ్మెల్యేగా ఒక ఆయన. ఇప్పుడు నేను ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ నాయకుడు వాడు, కానీ కమ్యూనిజాన్ని వదిలిపెట్టరు ఎప్పుడు వాళ్ళు. ఒక ఆయన జనసంఘ నాయకుడు అంటే జీవితంలో జనసంఘే. ఈ దారపదాన్ని కోటేశ్వరరావు ఏందో తిరుగుతున్నాడు, పిచ్చిపట్టుడు తిరుగుతున్నాడు ఏందనుకునేవాడు కొంతమంది. పాప ఆయన ఆ పార్టీల కోసం తిరుగుతుంటే అన్ని మీటింగ్లు పోతూ ఉంటే జీవితం అంతా కూడా ఒక సిద్ధాంతం, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండడం. జనసంఘ అంటే జనసంఘ, స్వతంత్ర పార్టీ అంటే స్వతంత్ర పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ అంటే కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. మనసా వాచ కర్మేణ అలా ఉండింది రాజకీయం. ఆ రాజకీయం పోయి ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఏ ఎండక గొడుగు బట్టి, ఏ గాలికి ఆ జెండా ఎత్తి, ఎప్పుడు నాయకుడు వస్తే ఆ నాయకుడిని పొగిడి, ఆ తర్వాత మళ్ళీ అవసరం తీరిపోయిన తెగిడే అంటే రాజకీయం వచ్చింది. దీన్ని పూర్తిగా తొలగించి మళ్ళా పురాతన పూర్వ రాజకీయాల్లోకి, వాల్యూ బేస్డ్ పాలిటిక్స్లోకి దేశం వెళ్లాల్సిన అవసరం ఉందని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి